ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మళ్ళీ 2 రోజుల గ్యాప్లోనే ఇలా పడిపోవడంతో డౌట్ వచ్చి రొటీన్ బ్లడ్ టెస్ట్ చేశాం. చెస్ట్ ఎక్స్రే, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ చేశాం. వీటిలో హార్ట్ బీట్ రేట్ ఎక్కువగా ఉండడం, అతను కాళ్ళు పాదాలు వాచి ఉండడం, మెడ దగ్గర నరాలు ఉబ్బి ఉండడం, స్టమక్ బ్లోటింగ్ ఇవన్నీ గమనించాం. దాంతో మాకు డౌట్ వచ్చి ఈకోకార్డియోగ్రామ్ టెస్ట్, హార్ట్ సిటీ స్కాన్, హోల్టర్ మానిటర్ టెస్టులు చేశాం. అప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏమైంది డాక్టర్? ఐ థింక్ హార్ట్ ఫెయిల్యూర్. వాడికేం కాదు మేడం, ప్లీజ్ కంట్రోల్ ఇవ్వాలి. డాక్టర్ ఐఎమ్ సారీ డాక్టర్. అసలు అంత భయంకరమైన జబ్బు నా కొడుకు ఎందుకు వచ్చింది సార్? వాడికి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. రోజు చక్కగా ఎక్సర్సైజులు చేస్తాడు. మీ అబ్బాయి ప్రొఫెషన్ ఏంటి? వాడు బాక్సింగ్ ఛాంపియన్ సార్. జనరల్గా డిసీజ్ రావడానికి బాక్సింగ్ కారణంగా ఉండదు. బాక్సింగ్లో ఎదుటి వ్యక్తి పంచ్ని బ్లాక్ చేయకపోతే ఆ పంచ్ హార్ట్కి తగిలి హార్ట్ మజిల్స్ దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఇతని హార్ట్ ఏదో గుచ్చుకున్నట్టు డీప్గా డ్యామేజ్ అయ్యింది. చెప్పాలంటే ఎప్పుడు బ్రేక్ అవుతుందో చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయ్యో డాక్టర్ ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్? ఐఎమ్ సారీ టు సే దిస్. ఒక కార్డియాలజిస్ట్గా అన్ని టెస్టులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను. నేను మీకు చెప్పే విషయాన్ని డైజెస్ట్ చేసుకోక తప్పదు. మీ అబ్బాయికి మ్యాక్సిమం కొన్ని డేస్ మాత్రమే టైం ఉంది. డాక్టర్ ఏంటి మీరనేది? అంతకు మించి అతను ప్రాణంతో ఉండడం కష్టం. లేదు, మీరు అలా చెప్పకండి. మీకు దండం పెడతాను, దయచేసి అలా చెప్పకండి. ఇది నేను చెప్పట్లేదమ్మా, అతని రిపోర్ట్స్ చెప్తున్నాయి. అవి తీసుకెళ్ళి మీరెవరికి చూపిస్తారో చూపించండి. అవి చూసి వాళ్ళు కూడా ఈ మాటే చెప్తారు. డాక్టర్, నా కొడుకు లేకపోతే నేను బ్రతకలేను డాక్టర్. వాడికి ఏం కాకూడదు. కావాలంటే నా ప్రాణాలు తీసుకుని వాడికి ప్రాణం పోయండి. ప్లీజ్ డాక్టర్, మీకు దండం పెడతాను. మురారి, నా ప్రాణం డాక్టర్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్. చూడండి, మీ అబ్బాయి బతకాలంటే ఒకే ఒక్క దారుంది. ఏంటో చెప్పండి డాక్టర్. అదేంటో చెప్పండి. అది జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఎంత కష్టమైనా నేను సాధిస్తాను. చెప్పండి డాక్టర్, ఏంటది? హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. మీ అబ్బాయి బతకాలంటే ఉన్న ఒకే ఒక్క దారి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్. వేరే వాళ్ళది ఎవరిదైనా గుండె దొరికితే అది మీ అబ్బాయికి పెడితే అతను బతికే ఛాన్స్ ఉంది. అది తొందరగా జరగాలి. అలాగే డాక్టర్, మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. నా బిడ్డని బతికించుకుంటాను. ఈ ఆపరేషన్కి సుమారు 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 50 లక్షలా? ఏర్పాటు చేసుకోగలరా? నాకు నా బిడ్డ ప్రాణం ముఖ్యం. ఎలాగైనా నేను ఏర్పాటు చేస్తాను. నేను మీ అబ్బాయి పేరుని లిస్టులో పెడతాను. మీరు ఇప్పటి నుంచి డబ్బు ఏర్పాటు చేసుకుని రెడీగా పెట్టుకోండి. అలాగే డాక్టర్. ఈ రోజు సాయంత్రం మీ అబ్బాయిని డిశ్చార్జ్ చేస్తాం.
మెడిసిన్ అంతా రాసిస్తాను. తప్పకుండా టైం టు టైం మెడిసిన్ వేసుకోవాలి. లేదంటే హార్ట్ బీట్, స్టమక్ బ్లోటింగ్ కంట్రోల్ అవ్వదు. అప్పుడు హార్ట్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా స్పీడ్ అయిపోతాయి. డాక్టర్ లేదు, డాక్టర్ లేదు, తప్పకుండా వాడతాను. కానీ ఒక్క విషయం అండి, అతనికింత సీరియస్ డిసీజ్ ఉందని అతనికి తెలియనివ్వకండి. చాలా జాగ్రత్తగా చూసుకోండి. అతనికి తెలిస్తే భయపడతాడు. భయం ఈ రోగం కంటే భయంకరమైనది. దానివల్ల అతని గుండె తొందరగా ఆగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదు డాక్టర్ లేదు, తెలియనివ్వను, నా కొడుకు తెలియనివ్వను. మీరు వెయిట్ చేయండి, నేను మెడిసిన్ రాసి పంపిస్తాను. ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చీకటిలా, బాధ నీరు కూడా భాషలేక గొంతుముగబోయనా, పొగిలినంత మురారే మురారే మురారి అయినా నువ్వు చెప్పాక నీ మాట దాటి నేనేమన్నా చేస్తానా? అతనికింత సీరియస్ డిసీజ్ ఉందని అతనికి తెలియనివ్వకండి. లేదు లేదు, నేను ఇలా అయిపోకూడదు. నా కొడుకేం కాదు, నా కొడుకేం కాదు. నా ప్రేమే నా కొడుకుని బతికిస్తుంది. నేను భయపడకూడదు. నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. నేను ధైర్యంగా ఉండాలి. ఇప్పటి నుంచి ఏబీ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న గుండెని దానికోసం నేను ప్రయత్నించాలి. ప్రయత్నం చేస్తాను, చేస్తాను. అంతే. నేను ఇంక బాధపడను, ఇంకేడవకూడదు. మురారికి ఏం కాదు, నా మురారికి ఏం కాదు. ద్వారక ద్వారక, హలో ద్వారక. అమ్మా ఫోన్ ఎత్తవేంటమ్మా? అది సరే, ఇందాక అవంతికి ఫోన్ చేస్తే తమ్ముడు నాకు లంచ్ తీసుకొని బయలుదేరాడని చెప్పింది. ఏడమ్మా తమ్ముడు? బయలుదేరి 2 గంటలైంది. నాకేమో ఆకలి దంచేస్తుంది. వాడికి ఫోన్ చేస్తేనేమో నాట్ రీచబుల్ అని వస్తుంది. ఎక్కడున్నాడు వాడు? అది వాడు నీకు లంచ్ తీసుకుని బయలుదేరాడ్రా. కానీ ఏమైందమ్మా? ఏం లేదురా, ఏం లేదు. వాడు నీ దగ్గరికి వస్తుంటే ఏదో కళ్ళు తిరిగినట్టు అనిపించి బైక్ నుంచి పడిపోయాడంట. తమ్ముడు బైక్ మీద నుంచి పడిపోయాడా? ఇప్పుడు ఎక్కడున్నాడమ్మా? ఎలా ఉన్నాడు? బాగున్నాడా? అరే రే, నువ్వొకడివిరా. తమ్ముడికి ఏదైనా అయిందంటే చాలు భూమి బద్దలైనంత కంగారు పడిపోతావు. లేదమ్మా, తమ్ముడు ఎక్కడున్నాడో చెప్పు, నేను వస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్లారా లేదా? రే రే, నేను చెప్పేది విను, చెప్పేది విను. వాడు నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను. వాడికి ఏం కాలేదు. నువ్వు కంగారు పడి రానక్కర్లేదురా. అయినా పర్లేదమ్మా, నేను వస్తాను. చెప్పమ్మా, ఏ హాస్పిటల్లో ఉన్నాడో చెప్పు. ద్వారకా, నేను చెప్తున్నాను కదా, వాడికి ఏం కాలేదు.
అనవసరంగా నువ్వు బుర్ర పాటు చేసుకుని నువ్వు ఇక్కడికి రానక్కర్లేదురా. సాయంత్రం ఇంటికి వస్తావు కదా, అప్పుడు చూద్దులే తమ్ముణ్ణి. నేనే ఇక్కడ చూసుకుని వస్తాను. సరే అమ్మా, ఇంటికి రాగానే ఫోన్ చేయి. సరే. ద్వారకా, నువ్వు వస్తే నీకు నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు తట్టుకోలేవు. అందుకే నేను రావద్దు అంటున్నాను. దేవుడా, ఈ కష్టాల్ని నేనే దిగమింగుకుంటాను. నా బిడ్డని కాపాడు స్వామి. మురారి, అమ్మా, ఏంటమ్మా, నాకేమైంది? ఏం లేదురా, నువ్వు బాగానే ఉన్నావు. మరి ఇలా బెడ్ మీద పడుకోబెట్టి ఆక్సిజన్ పెట్టి ఎందుకు ఉంచారు మా? అరే, ఏం లేదని చెప్తున్నాను కదా. హాస్పిటల్కి వస్తే అదే చిన్న ప్రాబ్లం అయినా ఇలా ఆక్సిజన్లు సెలైన్లు పెట్టేసి హడావిడి చేయటం మామూలే కదా. ఇది అంతే, నీకేం కాలేదు. అమ్మా, నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? నాకేం కాలేదు కదా. అమ్మా, ఏడవకమ్మా, ఏడవకు. నువ్వన్నది నిజమేనమ్మా. ఇవన్నీ ఊరికే మన దగ్గర బిల్లులు బాధడానికి బిల్డప్పులు. పిచ్చి అమ్మా, అన్నిటికీ భయపడతావు నువ్వు. కొడుక్కి ఏ చిన్నదైనా బాధపడిపోతావు. నాకేం కాలేదన్నావు కదా. అమ్మని కదరా, అంతే. ఎక్కడ రాయిలా ఉన్నా కొడుకుల విషయంలో మాత్రం చిన్న దెబ్బ తగిలినా ఈ గుండె గాయమైపోతుంది. అమ్మా, బాధపడకమ్మా. అయినా ఏంటో నేను మాటి మాటికి ఇలా కళ్ళు తిరిగేందుకు పడిపోతున్నానో నాకే తెలియట్లేదు. నర్స్, నాకేమైంది? అది మీకు... నర్స్, నువ్వాగు. రే, ఏంట్రా ఇది? నీకేం కాలేదు, కొంచెం బీపీ తక్కువైందట. డాక్టర్ గారు చెప్పారు కదా. నువ్వు మళ్ళీ నర్సుని అడగడం ఎందుకు? అవును, బీపీ తక్కువైందా? అదే అయి ఉంటుందమ్మా. 2 days బిఫోర్ కూడా నేను ఇలాగే పడిపోయానమ్మా. అప్పుడు నొప్పేం తెలియలేదు, కానీ ఇప్పుడేంటో గుండె దగ్గర చాలా నొప్పి అనిపిస్తుందమ్మా. రే, అలా అనకురా, నీకేం కాదు. అయినా నీకు నొప్పేంటి? అదే ఉండదురా, అలాంటిదే ఉండదు. నువ్వు అసలు దాని గురించి ఏం ఆలోచించుకో. నీకేం కాదురా, నీకేం కాదు. నేనున్నాను కదా. డాక్టర్ నిన్ను సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిపోమన్నారు కదా. నిజంగా నీకు ప్రాబ్లం అయితే డాక్టర్ ఎందుకు అలా చెప్తారు? లేదు, అలాంటిదేం లేదు. రెస్ట్ తీసుకో. నువ్వు చెప్పావు కదా, ఇంకా నాకే ప్రాబ్లం ఉండదమ్మా.
ఏ గోదావరి, దుర్గా మురారి హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు. అమ్మా, నా బైక్ ఏమైంది? అది మెకానిక్ కి ఫోన్ చేసి చెప్పానురా, తీసుకెళ్ళాడు. ఏదో హెడ్ ల్యాంప్ పగిలిందంట, అది సెట్ చేసి తీసుకొస్తాన్నాడు. నువ్వు జాగ్రత్తగా పద, జాగ్రత్త. ఇదేంటయ్య గారు, మురారి మళ్ళీ హాస్పిటల్కి వచ్చాడేంటి? మళ్ళీ బీపీ డౌన్ అయిందా? ఏమో, మనకేం తెలుసు. వెళ్ళి డాక్టర్ గారిని అడుగుదాం. అయినా వాళ్ళు హాస్పిటల్కి వస్తే మనకెందుకు? దుర్గా గారిని మన ఇంటికి ఎలా రప్పించాలో ఆలోచించకుండా ఈ అనవసరమైన పనులన్నీ మీకెందుకు అయ్యగారు? గోదావరి, మన కారు నడవాలి అంటే ఇంజను పెట్రోల్ మాత్రమే ఉంటే సరిపోదు. మనం ఎంతో తేలిగ్గా తీసి పారేసే గాలి కూడా ఉండాలి. అదే గాలి గోదావరి, టైర్లలో గాలి ఉండాలి. మన బండి నడవటానికి అనవసరమైనది ఏది ఉండదు, అన్నీ అవసరాలే. ఒక చిన్న వెలుతురు వచ్చే చోటుంటే అక్కడొక పెద్ద తలుపుని ఏర్పాటు చేసుకోవచ్చు. పద, లోపలికెళ్ళి డాక్టర్తో మాట్లాడదాం. ముందు వెలుతురు వస్తుందో లేదో తెలుసుకుని తర్వాత తలుపు ఏర్పాటు చేసుకుందాం. పద. డాక్టర్ గారు నమస్కారం. సార్ నమస్తే. మీరేంటి ఇలా వచ్చారు? రండి, కూర్చోండి. కూర్చునే టైం లేదు, మీతో మాట్లాడాలి. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు. అదే మురారి, వాళ్ళమ్మ దుర్గతో కలిసి వెళ్లటం చూశాను. మొన్న మురారిని నేను తీసుకొచ్చి జాయిన్ చేస్తే లో బీపీ అని ఇంజెక్షన్ చేసి పంపించేశారు. మరి మళ్ళీ ఈరోజు ఎందుకు వచ్చాడు అతను? వెంట వాళ్ళమ్మ కూడా ఎందుకు వచ్చింది? వాళ్ళిద్దరిలో ఎవరికి ప్రాబ్లం? సార్, అది ఒక పేషెంట్ విషయం. అది ఆ పేషెంట్కి తెలియకూడని విషయం. మీ వల్ల మురారికి ఈ విషయం తెలియదంటే మీరు భలేవా డాక్టర్? మా అయ్యగారు కొన్ని విషయాలు నాకే తెలియనివ్వరు, మీరు ధైర్యంగా చెప్పండి. మురారికి హార్ట్ మజిల్స్లో ప్రాబ్లం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయకపోతే అతను చనిపోతాడు. అవునా? చూడటానికి ఆ అబ్బాయి చాలా హెల్దీగా కనపడతాడు. కంటికి కనిపించేది ఆరోగ్యం కాదు సార్. డాక్టర్, ఆ అబ్బాయి గుండె మార్పిడికి ఎంత ఖర్చు అవుతుంది? 50 లక్షలు అవుతుంది సార్. నేనిస్తాను డాక్టర్, ఆ డబ్బంతా నేనిస్తాను. మీరు మురారికి ఆపరేషన్ రెడీ చేయండి. ఆపరేషన్ చేయాలంటే మురారికి సరిపడే గుండె దొరకాలి కదా సార్. ఇప్పుడు అన్నిటికంటే బాగా ఎక్కువ అవసరం గుండె. అది దొరికితే ఆపరేషన్ అయిపోయి మురారి మళ్ళీ మామూలు మనిషి అవడం గంటలో జరిగిపోతుంది. చూద్దాం డాక్టర్, ఈ రోజు నుంచి నేను కూడా మురారికి కావలసిన గుండె కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను డాక్టర్. మీరు కూడా గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా సార్. మీరు చెప్తే చేయకుండా ఉంటానా? హాస్పిటల్లోకి వచ్చే యాక్సిడెంట్ కేసుల్లో కానీ సడన్ డెత్ కేసుల్లో కానీ ఎవరైనా హార్ట్ డొనేట్ చేసేవాళ్ళుంటే నేను మురారికే ప్రయారిటీ ఇస్తాను. అంతేకాదు, నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను కూడా. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నేను బయలుదేరుతాను. ఓకే, ఉంటాను. అయ్యగారు, ఇప్పుడు మీరు దుర్గా గారికి ఆపరేషన్ విషయంలో సహాయం చేస్తే దుర్గా గారు మన ఇంటికి వస్తారని నా మీ ఆలోచన? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఇది నా ఆలోచన కాదు గోదావరి.
వాస్తవం. దుర్గ నా ఇంటి సమస్యను వదిలి నేను రాలేను అంది. ఆమె ఇంట్లో అంత పెద్ద సమస్య ఏముంటుందా అనుకున్నాను. కాని కొడుకు ప్రాణం మీదకొచ్చినప్పుడు తను మనకు ఎలా సాయం చేస్తుంది చెప్పు? అందుకే తనకి వచ్చిన కష్టాన్ని మనం తీసేస్తే మన కోసం తను ముందుకొస్తుంది. గోదావరి, నా రాముడు ఏదో ఒక దారి చూపిస్తాడు. ఎక్కడో ఒక చోట లింకు వేస్తాడు. మనకు దారి చూపించాడు. ఇంకా మనం దుర్గ కష్టాన్ని తీర్చేద్దాం. ఎదురుగా మనిషి వస్తే కనపడటం లేదా? కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు? నిజంగానే ఆవిడికి కళ్ళు కనిపించవు. కర్ర వదిలేసి వెళ్తున్నావేంటమ్మా? తీసుకో. క్షమించండి, నాకు నిజంగానే కళ్ళు కనిపించవు.